సర్ ప్రక్రియను వేగవంతంగా పారదర్శకంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా అధికారులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో 1812 మంది బిఎల్ఓలను నియమించి వారికి కిట్లు, టీషర్టులు, క్యాపులు, ఐడి కార్డులు పంపిణీ చేయడం జరిగిందని కలెక్టర్ వెల్లడించారు. ప్రతి బిఎల్ఓకు అవసరమైన 2 రకాల ఎన్యూమరేషన్ ఫారంలను అందించామని చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 94% ఎన్యూమరేషన్ ఫారంల పంపిణీ పూర్తయిందని, బిఎల్ఓలు, సూపర్వైజర్లు ఇంటింటికి వెళ్లి ఫారంలు అందజేస్తున్నారని తెలిపారు. సాంకేతిక సమస్యలు ఏవీ లేవని, మిగిలిన ప్రక్రియను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. అంతకుముందు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సర్ ప్రక్రియలో ఫారంల పంపిణీ, సేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. బిఎల్ఓలు, సూపర్వైజర్లు తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి ఫారంలు అందజేసి తిరిగి స్వీకరించాలని సూచించారు. విధుల నిర్వహణ సమయంలో బిఎల్ఓలు ఐడి కార్డు, టీషర్టు, క్యాప్ ధరించాలని చెప్పారు. ఏఆర్ఓలు ఎప్పటికప్పుడు ప్రక్రియను పర్యవేక్షించాలని, ప్రతి ఫారంలో ఓటరు ఫోటో, సంతకం తప్పనిసరిగా ఉండేలా చూడాలని ఆదేశించారు. సర్ ప్రక్రియపై సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ఫారంలను పంపిణీ చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, ఎన్నికల అధికారులు హాజరయ్యారు.